వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. చేపల కూర చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఈ చేపల కూర తయారీ విధానం చూద్దాం. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డపాయలు, తిరువాత గింజలు వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, సాసులు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేట్టుగా చూడండి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, కాస్త ఎగాయి, ఇంకాస్త ఎగాలి. మసాలా ఇది చూడండి. కొబ్బరి, చింతపండు, టమోటా ముక్కలు, హోల్ గరం మసాలాతో మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇది. ఇలా వేగినాక చక్కగా వేగాయి చూడండి. కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేగాయి. ఇప్పుడు ఇలా వేగాక ఇలా తిరువాతలో వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. కాస్త టైం పడుతుంది. వేగను పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. చూడండి, వేగుతుంటే స్మెల్ వస్తుంది, మంచి స్మెల్. ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. చూడండి, చక్కగా వేగుతుంది. ఇలా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా ఇలా బాగా వేగాలి. వేగింది. ఇలా వేగితే సరిపోతుంది. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. ఇలా కలిపుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. ఇలా ఎసురు వేసుకొని ఇలా కలిపుకోవాలి. తగినంత ఉప్పు కూడా నేనైతే మసాలాలోనే వేసేసాను, మిక్సీ పట్టాను. ఇలా ఎసురు బాగా ఉడికించుకోవాలి. నేను చేపల కూర చేస్తున్నాను. చూడండి, ఎసురు కాస్త ఉడకాలి. ఇంకా మంట హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చక్కగా ఉడికింది. చేప ముక్కలు చూడండి, శుభ్రంగా తోమిన చేప ముక్కలు. ఇవైతే నాటు చేప ముక్కలు, కొరద పిల్లలు ఇవి. చూడండి,
కూరలో వేసేయాలి. చూడండి, 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి స్మూత్గా కలుపుకుంటూ చేప ముక్క ఇరగకుండా ఇలా కలుపుకోవాలి. చూడండి, కాస్త ఉడికితే సరిపోతుంది. చూడండి, చక్కగా ఉడికిపోయాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చేపల కూర. చూడండి, చాలా రుచిగా ఉంది. మంచి స్మెల్ వస్తుంది. వైట్ రైస్ లేకైనా, కలర్ రైస్ లేకైనా, సంగటి రోటీ లేకైనా, దోశ లేక కూడా ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చక్కగా రెడీ అయిపోయింది చేపల పులుసు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ చేపల పులుసు. ఈరోజు చేసింది రేపు తింటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి, ఈ వీడియో చూసేయండి.